బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. పల్నాడు ప్రజలు తనతో ఎంతో ఆదరించారని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో పార్లమెంటు పంపించారని గుర్తు చేసుకున్నారు. తన వంతుగా పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేశాను అని లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో పార్లమెంటు పంపించారని గుర్తు చేసుకున్నారు. తన వంతుగా పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వైసీపీకి అలాగే ఎంపీ పదవికి కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ్ చంద్రిక గుంటూరు జిల్లాలో మరొక వైసీపీ ఎంపీ వైసీపీకి షాక్ ఇవ్వడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితమే మచిలీపట్నం ఎంపీగా ఉన్న గుంటూరుకు చెందిన బాలశౌరి వైసీపీకి రాజీనామా చేయగా ఇప్పుడు తాజాగా నర్సాపేట ఎంపీగా ఉన్న వైసీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం తాను వైసీపీకి అదేవిధంగా ఎంపీ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి గత 10-15 రోజుల నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు సీటు విషయంలో తాడేపల్లి పెద్దలు వైసీపీ అధిష్టానం దోబూచులాడుతున్న నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురైనట్లు కూడా తెలుస్తుంది. గత ఎన్నికల్లో గుంటూరుకు చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు గత ఎన్నికల్లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చి నర్సాపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. గత 5 ఏళ్లుగా తాను నర్సాపేట అదేవిధంగా పల్నాడు ప్రాంత ప్రజలకు కానీ పల్నాడు ప్రాంత అభివృద్ధికి కానీ తన వంతుగా ఎంతో కృషి చేశాను. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారు. మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాను. గతంలో ఎంపీల మాదిరిగా తాను ఎక్కడో హెడ్ క్వార్టర్లోనో ఢిల్లీలోనో గెస్ట్ హౌస్లోనో ఉండకుండా నిత్యం పల్నాడు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేశాను. అట్లాంటి సేవలు చేసి ఎంతో పల్నాడు ప్రాంత అభివృద్ధి కృషి చేసిన తనకి వైసీపీ పెద్దలు అవమానపరిచే విధంగా కూడా తనను సీటు విషయంలో కూడా నిర్లక్ష్యం చేశారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తాను వైసీపీకి అదేవిధంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా తెలిసారు. అయితే అతను ఏ పార్టీలోకి వెళ్తారు అనేది కూడా స్పష్టత ఇవ్వకుండా కేవలం రాజీనామా చేసి అని మాత్రమే ప్రకటన చేసిన నేపథ్యంలో అతను ఏ పార్టీలోకి వెళ్తారనేది కూడా స్పష్టత లేదు. అయితే గత కొద్ది కాలం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా టచ్లో ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని తాడేపల్లి పెద్దలు సూచించినట్లు కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో తాను నర్సాపేటను పార్లమెంట్లో ఎంతో అభివృద్ధి చేశారు. నర్సాపేట ప్రజలకు ఎంతో ఆదరించారు. తిరిగి మళ్ళా అక్కడి నుంచే పోటీ చేస్తారని జగన్మోహన్ రెడ్డికి చెప్పినా కూడా ఆయన వినకుండా పొమ్మను లేక పొగబట్టే విధంగా కూడా లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి పోటీ చేయించాలనే ఒక వ్యూహం పని నేపథ్యంలో అతను చివరికి ఈరోజు వైసీపీ పదవితో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆయనకి సీటు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 2 కొత్త అభ్యర్థులు ఎత్తుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, పోటీ చేయట్లేని ఒక సంకేతాలు ఇప్పటికే నియోజకవర్గ ప్రజలకు అందించిన నేపథ్యం. మరోవైపు గత ఎన్నికల్లో నర్సాపేట నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు ఆరోగ్యరీత్యా ఆయన రాజకీయాల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక గుంటూరుకి నర్సాపేటకి ఇద్దరికి రెండు స్థానాల్లో కొత్త అభ్యర్థులను బడిలోకి దించాల్సిన నేపథ్యంలో గుంటూరు నుంచి కానీ నర్సాపేట నుంచి కానీ లావు శ్రీకృష్ణదేవరాయలకు తెలుగుదేశం పార్టీ నుంచి స్థానం ఖరారవుతుందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మాత్రం ఆయన మీడియా సమావేశంలో మాత్రం గత 4.5 ఏళ్లలో తాను నర్సాపేట పార్లమెంటుకు ఎలాంటి అభివృద్ధి చేసింది, ఏమేం కేంద్ర పథకాలను తీసుకొచ్చింది అని కూడా ఆయన స్పష్టంగా వివరించి తాను వైసీపీకి గత 15-20 రోజుల నుంచి కూడా నియోజకవర్గంలో అదేవిధంగా పార్టీలో నెలకొన్న అనిశ్చితి ఇది మంచిది తన రాజకీయ భవిష్యత్తుకి పార్టీలకు మంచిది కాదు అంటూ ఆయన ఈరోజు దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. తాను
వైసీపీకి ఎంపీ పదవికి అయితే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఏ కృష్ణదేవరాయలు స్థానిక నాయకత్వంతో ఉన్న విభేదాలుగా చూడొచ్చా, లేకపోతే జగన్ తీరు పార్టీ అధిష్టాన తీరుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా సౌమ్యుడిగా కూడా ఆయనకు ముద్ర ఉంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం కూడా లావు శ్రీకృష్ణదేవరాయలను వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి సూచించిన తర్వాత కూడా పల్నాడు జిల్లాకు చెందిన 7 ఎమ్మెల్యేలు వెళ్ళి తిరిగి నర్సాపేట పార్లమెంట్ నుంచి శ్రీకృష్ణదేవరాయలను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని ఇక్కడున్న పల్నాడు పార్లమెంట్లోని ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని పలుసార్లు కలిసి విజ్ఞప్తి చేసినా కూడా ఆయన ఎమ్మెల్యేల విజ్ఞప్తిని కూడా పెడచెవున పెట్టి లావు శ్రీకృష్ణదేవరాయలని పంబం లేక పొగబెట్టిన పరిస్థితి ఏర్పరిచారంటూ కూడా సొంత పార్టీ నేతలే చెవులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే గురజాల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఆయన వైసీపీలో బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన కూడా ఇవాళ రేపట్లో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అదే పల్నాడు ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా వైసీపీని వేడటం ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో వైసీపీకి పెద్ద దెబ్బగానే భావించవచ్చు. అయితే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు అయితే మాత్రం మరలా వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేయించాలని ఎంత విశ్వ ప్రయత్నాలు చేయించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అందుకు అంగీకరించకపోవడంతోనే ఆయన మనస్తాపంతో ఈరోజు వైసీపీకి ఎంపీ పదవికి రిజైన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాన్ని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎతకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కు ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దాన్ని తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిల్చోబెట్టారు. దానికి అన్ని విధాలు కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిల్చోబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజుల నుంచి చూశారు. మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు.
పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో పార్లమెంటుకి పంపించారని గుర్తు చేసుకున్నారు. తన వంతుగా పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబా లైవ్లో అందిస్తారు. సాంబా. నరేష్, ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే రాజధాని ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి ఇప్పటికే పార్టీని వీడి తెలుగుదేశం ఫంక్షన్ చేరిన నేపథ్యంలో గత 2-3 రోజుల నుంచి గురజాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా వైసీపీలో తనకి తీవ్ర అవమానాలు జరుగుతున్నాయంటూ కూడా ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమై తెలుగుదేశం పార్టీలో కూడా చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈరోజు తాజాగా నర్సాపేట నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు తాను వైసీపీకి ఎంపీకి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఒకసారిగా పల్నాడు ప్రాంతంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒకసారిగా రాజకీయాల్లో ఒక ఉలికిపాటు అయితే గురవుతుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు సౌమ్యుడు, వివాద రైతులుగా కూడా ఇప్పటికే రాజకీయాలు ఆయనకి మంచి పేరున్న నేపథ్యంలో అలాంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి అవమానకరంగా అతన్ని బయటికి పంపించే రీతిలో కూడా వ్యవహరించారంటూ కూడా ఆయన సన్నిహితులు అయితే ఆయన ఆవేదన వ్యక్తం చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఏ పార్టీలోకి వెళ్తారనేది కూడా క్లారిటీ ఇవ్వకపోయినప్పుడు కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీలోకి ఆయనకు వస్తున్న నేపథ్యంలో కొంతమంది గుంటూరులో చెందిన స్థానికులు ఉన్నారు మనతో పాటు. అసలు వాళ్ళేం భావిస్తారు చెప్పండి. ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఎంచుకుంటే బాగుంటుంది భావిస్తున్నారు? ఆయన ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు ఇవాళ వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం మంచి పరిణామం. ఆయన గత 5 సంవత్సరాలుగా ఉత్తమ పార్లమెంటు సభ్యుడిగా అయ్యాడు. అలాగే నర్సరావుపేట పార్లమెంటుకి అనేక నిధులను సమకూర్చాడు. అలాగే వివాద రహితుడుగా 1 రూపాయి కూడా అవినీతి చేయకుండా ఒక రాష్ట్రంలో వైసీపీ ఎంపీలు ఎవరైనా మంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారంటే అది ఒక లావు కృష్ణదేవరాయలు గారు ఒక మాత్రమే. ఆయన త్వరలోనే చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే నారా లోకేష్ గారి నాయకత్వంలో టీడీపీలో చేరవలసిందిగా ఆయన్ను కోరుతున్నాము. మీరు చెప్పండి, ఏంటి ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీకి వైసీపీకి రాజీనామా చేయడం ఎలా చూస్తారు? ఇది చాలా మంచి పరిణామం. ఈ పరిణామం కోసమే పార్లమెంటు పరిధి ఉమ్మడి జిల్లాలో కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక నిజాయితీపరుడైనటువంటి ఎంపీ గారికి, ఒక నీతివంతమైన నిజాయితీగా ఉండి పార్లమెంటు పరిధిలో ఎన్నో వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేసి ఏ రోజు కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఎంతోమందికి అండగా ఉండినటువంటి శ్రీకృష్ణదేవరాయలని టికెట్ కోసం 20 రోజుల నుంచి అవమానపరచడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ దారుణమైన విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలకు అప్పటికి సహకరించిన ఎమ్మెల్యేల మాట కూడా పెడచెవిన పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయం మీద ప్రజలంతా కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహం ప్రజలు రేపు ఓట్ల రూపంలో చూపిస్తారు. రాబోయే రోజుల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తిరిగి మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యి మరిన్ని మంచి పనులు చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారని చెప్పారు తప్పితే ఏ పార్టీలోకి వెళ్తున్నది కూడా చెప్పలేదు. మీరు ఏ పార్టీలోకి వెళ్ళాలని మీరు భావిస్తున్నారు? గౌరవం ఇచ్చే పార్టీలో ఎప్పుడైనా ఉండాలి. గౌరవం లేని కాడ ఉండటం అనేది మంచి విషయం కాదు. గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశంలో అయినా పర్లేదు, ఎక్కడైనా సరే గౌరవం ఉండాలి. ఒక మనిషికి, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వానికి, ఆయన యొక్క సేవలకి గుర్తింపు లేనప్పుడు ఎక్కడుండే ఉపయోగం ఉంది? అందుకని అతని సేవలు, అతని గుర్తింపు రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలుసు. అక్కడ నర్సాపేట ఎంపీగా వైసీపీలో శ్రీకృష్ణదేవరాయలకి గౌరవం గుర్తింపు లేదని మీరు ఏమైనా భావిస్తున్నారు? ఖచ్చితంగా భావిస్తున్నాం. ఆయన చేసిన సేవలకి ఏనాడు ఎక్కడ రూపాయి అవినీతి కానీ, ఏ రోజు కనీసం ప్రోటోకాల్ కూడా, ఎప్పుడైనా ఆయన పర్యటనకి వెళ్ళినా కూడా ఒంటరిగానే వెళ్తాను నియోజకవర్గంలో. కనీసం ఒక ఎస్ఐ వచ్చినా కూడా, ఏమయ్యా మీరు ఎందుకయ్యా నా వెనకటి తిరగటం, నువ్వు స్టేషన్లో ఉంటే ఎవరికన్నా 4గురికి ఉపయోగపడతావు, నా వెంట రావద్దని చెప్పి కనీసం పోలీస్ అధికారులను కూడా ఆయన ఏ రోజు తన వెంట తిప్పుకోలేదు. అంతటి ఉన్నది. అలాగే ఏ పేదవాడైనా ఏ పని ఉండా సరే ఇంటికి వస్తే నేరుగా ఆయన పోయికి వెళ్ళవచ్చు. ఇవాళ కొంతమంది ఫోన్ నెంబర్లే తెలియని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇవాళ ఆయన ఇంటికి నిత్య కళ్యాణం పచ్చదనం లాగా ప్రతిరోజు పేదలు కానీ
ఎవరైనా సరే పైనుండోళ్ళు కాగితం తీసుకొని నేరుగా ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు ఏ కులము, ఏ పార్టీ, ఏ ప్రాంతం అనేది ఏం లేదు, వచ్చిన పని ఏంది అని చెప్పడం, ఆ సంబంధిత అధికారికి ఫోన్ చేయటం, అయ్యా మా అతను కొంచెం చూసి పని చేయించడం అంటూ ఆ విధంగా అటు నర్సరాపేటలో కార్యాలయం కానీ, గుంటూరులో కార్యాలయం కానీ, రెండిట్లో లేకపోతే ఇల్లు కానీ ఆ విధంగా 5 సంవత్సరాల నుంచి నడుపుతూ వచ్చాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఇది మొత్తానికి నర్సాపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గత 5 ఏళ్లలో కూడా పల్నాడు ప్రాంత అభివృద్ధికి కూడా తన వంతుగా ఎంతో కృషి చేశారు. ఏనాడు కూడా అవినీతి మచ్చ లేకుండా కూడా 5 ఏళ్ల పాటు ఆయన రాజకీయాల్లో కొనసాగారు. వివాదారహితుడిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలను వైసీపీ అధిష్టానం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ అవమానపరంగా ఆయన అవమానపరిచే విధంగా వ్యవహరించడంతోనే ఆయన ఈరోజు పార్టీకి వేడాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆయన సన్నిహితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 5 ఏళ్లలో కూడా గతంలో అతనికి చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న విడుదల రజనీతో కూడా నిత్యం ఆయనకి విభేదాలు ఉన్నప్పుడు కూడా పార్టీ అధిష్టానం ఏ రోజు కూడా శ్రీకృష్ణదేవరాయలకు సపోర్ట్ చేయకపోగా మంత్రి విడుదల రజనీకి సపోర్ట్ చేసి అతను ఎన్నో సార్లు అవమాన పరిచారనే కూడా ఆవేదన అయితే వారిలో ఉంది. ఇక వినుకొండ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహార శైలిని కూడా ఆయన తప్పుపట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఒక రైతుని చెప్పుతో కొట్టబోయిన పరిస్థితి నేపథ్యంలో కూడా దాన్ని పూర్తిగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రైతుకు సపోర్ట్గా ఉన్న నేపథ్యంలో ఆయనపై కూడా అక్కడ వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కక్ష కట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో అతను ప్రజల పక్షాన, రైతుల పక్షాన, సామాన్యుల పక్షాన నిలిచి ఉన్న నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు అతనిపై కూడా తప్పుడు ఫిర్యాదులు తాడేపల్లి పెద్దలకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాడేపల్లి పెద్దలు కూడా వారికే తప్పుడు పనులకు సపోర్ట్ చేశారనే ఆవేదన పలుసార్లు తన సన్నిహితుల వద్ద ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా నర్సాపేట నుంచి అతనికి ఎలాంటి అవినీతి ఆరోపణలు ఇబ్బందికరమైన మచ్చలేని పరిస్థితుల్లో నర్సాపేట సీటు కేటాయించకుండా గుంటూరు పార్లమెంట్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు వెళ్లి పోటీ చేయాలని సూచించిన నేపథ్యంలో తాను 5 ఏళ్లలో పల్నాడు ప్రాంత ప్రజలతో కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాను, తనకి పల్నాడు ప్రాంతంతో కూడా అవినాభావ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో తాను మరలా వచ్చే ఎన్నికల్లో నర్సాపేట పార్లమెంట్ నుంచే పోటీ చేస్తారని జగన్మోహన్ రెడ్డి వద్ద లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ మాటను పెడచెవిన పెట్టి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా గుంటూరు నుంచే పోటీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అతని దిక్కుతోచని పరిస్థితిలో ఇప్పుడు ఆయన వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా పరిస్థితుంది. అయితే ఎప్పుడైనా ఒక ఎంపీని వేరే ప్రాంతానికి పంపించే పరిస్థితిలో కొత్త ఎంపీ వస్తే ఎవరైనా పార్టీ నుంచి సపోర్ట్ చేసే ఉన్న పరిస్థితి, కానీ నర్సాపేట పార్లమెంట్ నుంచి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను గుంటూరుకి మారుస్తున్నారని తెలుసుకొని అక్కడ నర్సాపేట పార్లమెంట్లోని పలువురు ఎమ్మెల్యేలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వద్ద మరలా శ్రీకృష్ణదేవరాయలనే పోటీ చేస్తే తమకు బాగుంటుందనేది ఎమ్మెల్యేలు పదే కోరుకున్న పరిస్థితి ఏ పార్లమెంట్లో కూడా జరిగి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఒక నర్సాపేట పార్లమెంట్లో స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీ కావాలని కోరుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అతను బయటికి పంపించేందుకే పొమ్మనలేక పొగబెట్టేందుకే గుంటూరుకి పొమ్మన్నారనే సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక గుంటూరు నుంచి పోటీ చేయించడానికి ఇష్టం లేకుండా బయటికి వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు వేరే పార్టీలో కనుక చేరితే తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీలో చేరతారనేది కూడా ఇప్పుడు రాజకీయంగా అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. నరేష్. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.